హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో నేను ఈ బౌల్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది నేను న్యూస్ పేపరు, మెంతులు కలిపి చేశానండి ఇది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఇలా న్యూస్ పేపరు, మనకు అక్కర్లేని పేపరు, వేస్ట్ పేపర్స్ అన్నీ, చిత్తు కాగితాలు, అలా పేపర్స్ కావాలి. అలాగే మెంతులు నానబెట్టుకోవడానికి వాటరు. ముందుగా ఈ న్యూస్ పేపర్ని మనకి వీలైనంత చిన్నగా ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. అంత చిన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మనకు వాటర్లో నానుతాయి. ఇవి నానడానికి ఒక 3-4 డేస్ పడుతుంది. మనకు వాటర్లో వేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా నానిపోతాయి అన్నమాట. కావాల్సిన పేపర్స్ అన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద సైజ్ బౌల్ కావాలనుకున్నప్పుడు ఎక్కువ పేపర్స్ కట్ చేసుకోవాలి. ఇన్ని పేపర్స్కి నేను ఒక 1/2 kg మెంతులు వేస్తున్నాను. మనం మెంతులు ఎంత వేసుకుంటే అంత జిగురు వచ్చి మంచి స్టిక్గా మనం వేసే బౌల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. 10 వంతుల పేపర్ తీసుకుంటే 1 వంతు మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ కూడా మనం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఫుల్గా వాటర్ వేసుకోవాలండి. ఇలా 4 డేస్ నానబెట్టుకోవాలి. 2 డేస్కి మనం రుబ్బుతామనగా మెంతులు నానబెట్టుకోవాలి. అంటే ఈ పేపర్స్ నానబెట్టుకున్న 2 డేస్కి మనం మెంతులు నానబెట్టుకోవాలి. అంటే మొత్తానికి అన్నీ కలిపి మనకు 4 డేస్ అవుతుంది ఈ ప్రాసెస్ అయ్యేసరికి. అలాగ రుబ్బుకునే ముందు 2 మిక్స్ చేసుకుని రుబ్బుకోవాలి. 2 డేస్ అయింది. ఇప్పుడు నేను మెంతులు నానబెడుతున్నాను. ఇది 2 డేస్ సోక్ అవ్వాలి. నేను 2 డేస్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా నానబెట్టుకున్న మెంతులు 2 డేస్ నానాలి. చూసారు కదండి, ఇక 4 డేస్ క్రితం మనం ఈ పేపర్స్ నానబెట్టాం కదా, ఈ మెంతులు కూడా ఇలా. ఇప్పుడు ఇది మనం మిక్సీ చేద్దాం. ఇలా కొంచెం పేపర్స్ వేసుకుని, అలాగే ఈ నానబెట్టిన ఈ మెంతులు కూడా కొంచెం ఇలా వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. మనం మిక్సీ అవ్వకపోతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలాగే మిగిలిందంతా కూడా పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రుబ్బుకోవాలి. మనం గారెల పిండికి ఎలా అయితే రుబ్బుకుంటామో గట్టిగా అలా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ మీద వేస్తే మనకి ఆ షేప్ వచ్చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనం ఇక్కడ వరకు ఇలాగా ఇంతవరకు వేసుకోవాలి. దీని మీద వేయకూడదు, మనం తీసేటప్పుడు రాదు. అలాగే ఈ చిన్నది కూడా ఇక్కడ వరకు వేసుకుంటే పెన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు. ఏదైనా మన ఇష్టం వచ్చింది ఏదైనా దీని కలర్ కూడా చేసుకోవచ్చు. ఈ అంచులకి వేయకూడదు, ఇక్కడ వరకు వేసుకోవాలి. మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అన్నమాట. ఇంకా చిన్న చిన్న గిన్నెలు, పిల్లలు ఆడుకునే వాళ్ళ మాటలకి గిన్నెలు అలా కూడా చేసుకోవచ్చు అండి. దీంతో అలా చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పుడు క్లాత్ తీసుకొని క్లాత్ తడిపి ఇలా కవర్ చేసుకోవాలి. దీని మీద కవర్ చేసుకొని ఇలా చుట్టూ మనం తయారు చేసుకున్న ఈ పేపర్ పేస్ట్ని ఇంతవరకు ఇలా కవర్ చేసి ఆరి వరకు మనం ఎండలో పెట్టుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత తీసేసుకుని మళ్ళీ దానికి సెకండ్ లేయర్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది మనం వేసిన షేపు.
ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా మనం సెకండ్ లేయర్ వేసినప్పుడు అది కరెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వేసినప్పుడు అంచులు కూడా సరిగ్గా రాకపోయినా పర్వాలేదు, మనం సెకండ్ లేయర్ వేసుకున్నప్పుడు అదన్నీ కవర్ చేసుకోవచ్చు. సెకండ్ లేయర్కి మళ్ళీ రుబ్బుకో అవసరం లేకుండా కొంచెం ఉంచుకొని అది ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది మళ్ళీ మనం యూజ్ చేసే వరకు కూడా ఏమీ గట్టిపడదు, అలానే ఉంటుంది. మనం సెకండ్ లేయర్కి మళ్ళీ రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదు. చూసారు కదండి, ఇలా వేసుకోవాలి. ఇది మనం ఇప్పుడు ఎండలో పెట్టుకోవాలి. 2-3 రోజులు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత తీసేసి మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎండలో పెట్టుకోవాలి. ఇలా 2 days ఎండలో పెట్టుకుంటే మనం తీసేసుకోవచ్చు. తర్వాత సెకండ్ లేయర్ వేసుకోవచ్చు. చూడండి, ఇది మనం ఆరబెట్టాం కదా, 2 days అయింది ఎండలో పెట్టి. ఇప్పుడు ఇది బౌల్ని సెపరేట్ చేద్దాం. ఇదంతా కట్ చేసేసుకుని మనం సెకండ్ లేయర్ ఒక పూత పోసుకుని తర్వాత దాని మీద పెయింట్ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు. మనం వేసిన షేప్ ఎలా వేసామో అలాగే వచ్చేసింది. అలాగే ఇది కూడా తెద్దాం. సరే కదండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఈ అంచులన్నీ నీట్గా ఇప్పుడు మనం ఉంచిన పేస్ట్ తోటి చక్కగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకుంటే ఎండలో పెట్టుకుంటే మనకి బౌల్స్ రెడీ. ఇప్పుడు మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ తోటి మనం సెకండ్ లేయర్ వేసుకుందాం. ఈ అంచులన్నీ నీట్గా ఇదంతా లోపల బయట, ఈ కింద మాత్రం మనం ఇలా పెడతాం కాబట్టి ఈ కింద అవసరం లేదు. తర్వాత ఎప్పుడైనా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదండి, ఇలా మనం సెకండ్ లేయర్ వేసుకుని నీట్గా లోపలంతా కూడా ఆరే వరకు ఉంచుకోవాలి. చూసారు కదండి, ఇలా సెకండ్ లేయర్ వేసుకుని మనం ఇది బాగా ఆరే వరకు మనం ఎండలో పెట్టుకోవాలి. ఆరిన తర్వాత చూపిస్తానండి. చూసారు కదండి, ఇవి రెండు కూడా మనకి ఇప్పుడు రెడీ అయిపోయినాయి, బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం వాడుకోవచ్చు. అంటే తడి తగలకుండా డ్రైగా ఉంటే ఎంత కాలమైనా వాడుకోవచ్చు. మనం మీకు కావాలనుకుంటే పెయింట్ కూడా వేసుకోవచ్చు, ఇలాగే ఉంచేసుకోవాలన్నా ఇలా ఉంచేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇలానే వాడతాను. ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది ఎప్పుడు 20 years అయిందండి ఇది చేసి. అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఎన్ని ఏళ్ళు వాడినా సరే ఇదేమీ పోదు. కాకపోతే తడిగా ఉండకూడదు, డ్రైగా ఉన్న వేసుకోవాలి. నేను ఎప్పుడు ఈ 20 years నుంచి కూడా నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేస్తాను. నేను ఇది పెయింట్ వేసుకున్నాను. ఇలా పలుచగా ఉందంటే నేను ఇది 2 layers వేసానండి. ఇంకా మనకి మందంగా కావాలనుకుంటే మనం ఎన్ని లేయర్స్ అయినా ఇలా వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. పాడైంది కొంచెం పైన ఏదైనా పోయింది అనుకునేసరికి మళ్ళీ మనం అలా న్యూస్ పేపర్ మెంతులు కలిపి గుజ్జు చేసుకుని మనం ఇలా ఒక లేయర్లా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నప్పుడల్లా మనకి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇది మనం వేస్ట్గా పడిన పేపర్స్ తోటి ఇలా చేసుకోవడం మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.